కూటమి భారీ మెజారిటీతో గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే అటు పిఠాపురం అనే కాకుండా అన్ని నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అన్ని నియోజకవర్గాలలో 21 నియోజకవర్గాలు గెలవడము ఇది ఒక నిజం చెప్పాలంటే ఒక మెమరబుల్ డే అనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ దానికి సంబంధించి ట్విట్టర్లో ప్రతి ఒక్కరు కూటమికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అదే సమయంలో చిరంజీవి కొనిదెల మాట్లాడుతూ ఆయన కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాము. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించడానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే నీ కలల్ని నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎట్ పవన్ కళ్యాణ్. సో చూస్తున్నారు కదా, ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే అసలు ఆయన నిజంగానే గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అసలు వచ్చిన ఓట్లలో కూడా ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అసెంబ్లీకి వెళ్తారు అనే ఉద్దేశంతోనే సగానికి సగం మంది ఓటేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఆయన అసెంబ్లీలో వెళ్తే చూడాలని చాలామందికి ఉంది. అండ్ అందరూ గేమ్ చేంజర్ కింగ్ మేకర్ అంటూ ఉన్నారు. కానీ చిరంజీవి మాత్రం ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది ఎట్లా అంటే ఈ ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో దాంట్లో ఈ ఒక్క పర్సన్ వల్లనే ఈ మ్యాచ్ అంతా హైలైట్ అయింది అనే దానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారు. ఇప్పుడు పాలిటిక్స్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏంటంటే ఇవంతా జరిగింది ఆ ఒక్క పర్సన్ ఉన్నందువల్లనే టీడీపీ గెలిచే అవకాశాలు ఇంకా రెట్టింపు అయ్యాయని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. ఆయన ప్రజల కోసమే వర్క్ చేశారు. ఫస్ట్ లైన్లో చూస్తుంటేనే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు. ఇది నిజం చెప్పాలంటే అత్తారింటికి సినిమాలో ఉండే డైలాగ్ యాక్చువల్లీ అది, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే రమాగాడని ఒక డైలాగ్ ఉంటుంది నిజం చెప్పాలంటే. ఆ డైలాగ్ని ఇక్కడ వాడడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే చిరంజీవి చెప్తుంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఒక కొత్త చాప్టర్, ఆయన లైఫ్లో ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఏపీ ప్రజల కోసం ఆయన చేస్తున్న ఈ యుద్ధంకి ఇది మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు. మరి ఇంకొద్ది రోజులలో ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారు. అసెంబ్లీలో అధ్యక్ష అని చెప్పి మాట్లాడబోతున్నారు. దానికోసం ఇప్పుడు ప్రజెంట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ బయటకు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే ఏపీకి సంబంధించి ఏ కౌంటింగ్ గురించి కానీ, ఏపీలో ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అటు తెలంగాణనే కాదు ఓవరాల్ ఇండియా మొత్తం వెయిట్ చేసింది పిఠాపురంలో గెలిచేది ఎవరు అని తెలుసుకోవడానికి. సో ప్రజెంట్ అయితే మన చిరంజీవి గారు దీనికి సంబంధించి ఈ ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో అండ్ అలాగే ట్విట్టర్కి సంబంధించి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.